టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. హైదరాబాద్లో పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ జనసేన పొత్తులపై చంద్రబాబు పవన్ ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు చేశారు. ఏపీ రాజకీయ పరిస్థితులు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వీరిద్దరికీ ఇళ్లు ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఆయన ఇంటికి చంద్రబాబు తొలిసారి వెళ్లారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపైన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా టీడీపీ జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే తాజాగా చంద్రబాబే పవన్ నివాసానికి వెళ్లారు. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు 2 నెలల ముందుగానే జరుగుతాయని ఓ సభలో సీఎం జగన్ వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన ఇరువురు నాయకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఎలా ఢీకొట్టాలనే అంశాలపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే 2 పార్టీల నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలో కలిసి పోటీ చేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. పరస్పరం సహకరించుకోవాలని ఇరు పార్టీల కార్యకర్తలకు సూచిస్తున్నారు. శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను పోలీస్ టీం కైవసం చేసుకుంది. పోలీస్ రెవెన్యూ టీం మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో పోలీస్ టీం 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన పోలీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లతో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన రెవెన్యూ జట్టు 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. 29 బంతుల్లో 62 పరుగులు చేసిన పోలీస్ టీం క్రీడాకారుడు రంగనాథ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. టోర్నమెంట్లో 8 వికెట్లు తీసి 50 పరుగులు చేసిన రెవెన్యూ టీం కెప్టెన్ నాగభూషణం మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో జరుగుతున్న శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో పోలీస్ టీం విజయం సాధించింది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పోలీస్ రెవెన్యూ టీంలు తలపడ్డాయి. టాస్ గెలిచిన పోలీసు జట్టు బ్యాటింగ్ను ఎంచుకుంది. పోలీస్ టీంలో మొదటి నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు 2వ ఓవర్లలోనే 17 పరుగులు చేసింది. ఆ తర్వాత వికెట్లు కాపాడుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. వికెట్లు పడుతూ ఉన్న క్రీడాకారులు భారీ షాట్లాడుతూ స్కోర్ను పెంచారు. 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగుకు దిగిన రెవెన్యూ జట్టు కెప్టెన్ నాగభూషణం పరుగులు కట్టడి చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఉండడంతో రన్ రేట్ తగ్గిపోయింది. పోలీస్ టీం 9 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో 172 పరుగులు చేసింది. పోలీస్ టీంలో రంగనాథ్ 29 బంతుల్లో 3 ఫోర్లు 8 సిక్స్లతో 62 పరుగులు చేయగా, శ్రీను గరిక 1 సిక్స్ 4 ఫోర్లతో 27 బంతుల్లో 40 పరుగులు చేశారు. రెవెన్యూ జట్టు కెప్టెన్ నాగభూషణం 4 ఓవర్లు వేసి 5 వికెట్లు తీయగా, చాంద్ 3 ఓవర్లేసి 2 వికెట్లు, శివ 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెవెన్యూ జట్టు వికెట్లను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేశారు. సింగిల్ తీసుకుంటూ లూస్ బాల్ వచ్చినప్పుడు 4లు 6లు కొడుతూ స్కోర్ చేశారు. మొదటి 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేశారు. 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేశారు. 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేశారు. రెవెన్యూ జట్టులో కంచెల రాజేష్ 33 బంతుల్లో 1 సిక్స్ 3 ఫోర్లతో 38 పరుగులు చేశారు. కృష్ణ, శ్రీను గరిక, రాంబాబు తలో వికెట్ తీశారు. 29 బంతుల్లో 62 పరుగులు చేసిన పోలీస్ టీం క్రీడాకారుడు రంగనాథ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. టోర్నమెంట్లో 8 వికెట్లు తీసి 50 పరుగులు చేసిన రెవెన్యూ టీం కెప్టెన్ నాగభూషణం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. టోర్నీ విజేతలు పోలీస్ టీంకు, రన్నరర్స్ రెవెన్యూ టీంకు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ విజేతలకు సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.
దీంట్లో 8 జట్లలో ఫైనల్కి రెవెన్యూ టీము, పోలీస్ టీము రావడం జరిగింది. ఫైనల్గా పోలీసు టీం విన్నర్ గారును, రెవెన్యూ టీం రన్నరప్గా రావడం జరిగింది. వీళ్ళకి బహుమతులు మేము రామకృష్ణ గారి బర్త్డే నాడు ప్రధానోత్సవం జరుగుతుంది, ఆ రోజు జరిగే ఫంక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆయన రామకృష్ణ గారు కేబుల్ పరిశ్రమకి ఆద్యుడు ఆయనే. ఆయన పేరు మీద ఇది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం, అలాగే కంటిన్యూ చేద్దామని మా అభిప్రాయం. సంవత్సరం రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్లు అన్నీ కూడా ఈ సంవత్సరం కూడా 3 రోజులు 17, 18, 19 తారీఖులు, 15, 16, 17 తారీఖులు జరిగి 8 మ్యాచ్లు టీమ్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. దాని ద్వారా ఫైనల్స్కి రెవెన్యూ మరియు పోలీస్ టీం వచ్చి పోలీస్ టీం విన్నర్స్గా జరిగింది. ఇలాగే ఇది మంచి ఒక వాతావరణంలో ఇలాగే అందరూ ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. దీనికి తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సిటీ కేబుల్ సాయిబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ ఈవెంట్కి అంతా కూడా జీ తెలుగు ఆధ్వర్యంలో జీ తెలుగు తరపున రిప్రజెంటేటివ్గా నేను ఉండడం జరిగింది. దీనికి అంతటికీ బ్యాక్ బోన్ అంతా కూడా జీ తెలుగు వారి సహకారం. సో జీ తెలుగు వారి సహకారం, మా కంపెనీ సహకారంతో ఇలాగా ఇప్పటివరకు చేసుకొచ్చాం. ఇక మీద కూడా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తాం. ఇలా నెక్స్ట్ టైం ఈసారి రన్నర్స్ అయ్యాం. నెక్స్ట్ మేము ఫైనల్లో విన్నర్స్ గెలవాలని కోరుకుంటున్నాం. ఇలా సిటీ కేబుల్ టోర్నమెంట్ ఎప్పుడు ఆహ్లాదకరంగా జరగాలని, రెగ్యులర్గా మమ్మల్ని పిలవాలని, అండ్ మోరోవర్ మేము కలెక్టర్ గారి తరపున వచ్చాము. కలెక్టర్ గారు మాకు కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చి మా టీం తరఫున వాళ్ళు ఆయన వేరే మ్యాచ్ ఆడడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఆయన రెగ్యులర్ మ్యాచ్ ప్రతి ఫైనల్ ఆయన ఆడతారు మాతో. సో మాకు ఆయన స్పోర్టివ్ ఎప్పుడు సపోర్ట్ చేయడం వల్ల మ్యాచ్ని మేము రన్నర్అప్గా తీసుకొచ్చి ఓడిపోయాం. కాబట్టి నెక్స్ట్ టైం వీల్ విన్. అండ్ అరేంజ్మెంట్స్ అందరికీ, స్పాన్సర్స్కి, వాళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. అసలు మార్నింగ్ టిఫిన్ కానీ, వాళ్ళు వచ్చిన రిసీవింగ్ కానీ, టీమ్ ఈ స్పాన్సర్ టీషర్ట్స్ కానీ, కండక్ట్ చేసిన వాళ్ళు ఆర్గనైజర్స్ కానీ, ప్రతి టైం ప్లేయర్స్కి ఏం కావాలో తెలుసుకుని అప్పటికప్పుడు అది ఇవ్వడం, మా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండడం, అన్ని విధాలుగా చాలా బాగా కండక్ట్ చేశారు. వాళ్ళకి, నిర్వాహకులకి, వాళ్ళందరికీ, జీవోలకి, సిటీ కేబుల్ ఇద్దరికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. పోలీస్ టీమ్ కంటిన్యూ వారం ఏదో గేమ్ ఆడుతూ ఉంటారు. మిగిలిన టీమ్స్ కొంచెం ఆటను తొక్కుకుంటుంది కనుక ఈ గెలుపుని పెద్ద లెక్క తీసుకోగలదు. వాళ్ళ ఓటమిని కూడా పెద్ద లెక్కగా తీసుకురావడం అవసరం లేదు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. నేను డాక్టర్స్ కానీ, ఈరోజు రెవెన్యూ టీమ్స్ కానీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. ఈ మ్యాచ్లు నిరంతరం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిపితే చాలా బాగుంటుందండి. గేమ్స్ ఉండడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటుందండి. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. తద్వారా మళ్ళీ నూతన ఉత్సాహంతో ఉద్యోగం చేయడానికి బాగుంటుంది. ఇలాంటి ప్రోత్సహించడం వల్ల ఎప్పుడు కూడా గేమ్స్, వేడుకలు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. కనుక గేమ్స్ నిర్వహించడం చాలా మంచిది. కనుక అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి గేమ్స్ నిర్వహిస్తాయి. ఇది చాలా సంతోషకరంగా ఉందండి మాకు. ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ప్లే ఇన్ దిస్ గ్రౌండ్. వండర్ఫుల్గా కండక్ట్ చేశారు ఆర్గనైజర్స్. మా సిపి గారు మా టీం పంపించినందుకు చాలా సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము రెవెన్యూ టీం తోటి, తర్వాత డాక్టర్స్ టీం తోటి 2 కూడా మంచి పోటీ ఇచ్చినాయి. ఈ టోర్నమెంట్ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏర్పాట్లు కానీ, అన్ని ఎమ్యూనిటీస్ కానీ, గ్రౌండ్ కానీ, తర్వాత మేనేజ్మెంట్ కానీ, తర్వాత ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయండి. ఈ టోర్నమెంట్ చాలా బాగా కండక్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యుల వల్లే చంద్రబాబు చేసిన అవినీతి బయటకు వచ్చిందని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అక్రమాలను, అవినీతి బయటకు తేవడంలో సభ్యులు చేసిన కృషి అద్భుతమని కొనియాడారు. సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచి వల్ల మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండనున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణల కారణంగా పదవులు దక్కలేదని, అసంతృప్తికి గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతి పార్టీలో లీగల్ సెల్ ఎంతో ముఖ్యమని, వైసీపీ లీగల్ సెల్ బలంగా ఉండటం వల్లే చంద్రబాబు అరెస్టు జరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, వైసీపీ సెల్ నుంచి న్యాయవాదులు కేవలం జగన్ మీద ప్రేమతో పనిచేశారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు తీసుకొస్తారు, అందరికీ కూడా తగు న్యాయం జరుగుద్దని చెప్పని నేను పూర్తిగా మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మనకి సుధాకర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019కు ముందు చాలా వరకు ఐడెంటిఫై చేసి, ఆ తర్వాత మనోహర్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా ఈ యొక్క విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా ఇక్కడున్న అడ్వకేట్స్తో వారికి ఉన్న సంబంధాలతో దాదాపు
అన్ని రకాల పోస్టులు వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, కొన్ని పార్టీ పదవులు కావచ్చు, కొన్ని ప్రభుత్వ పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే చాలామందికి ఇంకా మనం ఎన్నాళ్ళు కష్టపడ్డాం, పార్టీలో మమ్మల్ని గుర్తించలేదు, ఇంకా మనకి పదవులు రాలేదనే ఆవేదన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర 10 పదవులు ఉంటే 100 మంది దానికి అర్హులు ఉన్నారు మన దగ్గర. దానికోసమే కొన్ని ఇబ్బందులు వచ్చినా కానివ్వండి, తప్పకుండా రేపు 24 తర్వాత ఎవరైతే ఇంకా పదవులు ఆశిస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం జరుగుద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. సీఎం జగన్ న్యాయవాదులకు అండగా ఉన్నారని మరో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. లా నేస్తం ద్వారా లాయర్లకు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు వైసీపీ గెలుస్తుందని అన్నారు. టీడీపీ చేరుస్తున్న దొంగవాట్లపై కూడా లీగల్గా పోరాటం చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. కుల వ్యవస్థలను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. 4.5 ఏళ్లలో తాను చేసిన పాలన చూసి ఓటు వేయమని మాత్రమే సీఎం జగన్ కోరుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద మధ్యతరగతి ప్రజలకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు స్పష్టం చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటిది ఒక న్యాయ వ్యవస్థ నుంచే సాగుతుంది అనేట్టు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదంతా నాశనం అయ్యేటువంటి దాన్ని ఉంటుంది. ఒకసారి అడవుల్లోకి వెళ్తే మనం చూస్తూ ఉంటాం, ఓ పక్కన పులులు, ఓ పక్కన సింహాలు, లేదా ఓ పక్కన జింకలు, లేకపోతే తోడేళ్లు ఉండేటువంటి వివిడిగా ఉంటాయి. అలా కుల వ్యవస్థని విడదీసేటువంటి పద్ధతిలో ఈ సమాజాన్ని నాశనం చేసేటువంటి వ్యవస్థ రాబోతూ ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారే అవసరం ఏముంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ నాయకుడు కూడా ఓటు అడిగేటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగేటువంటిది ఒకటి. నేను ఈ 4.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో నేను ఏదైతే పని చేశానో వాటన్నిటినీ చూడండి. నేను నచ్చితే కనుక నాకే ఓటేయండి అనేటువంటి పద్ధతిలో అడుగుతున్నారు. అది ఒక దమ్మున్న నాయకుడిగానే చల్లాబడి అవుతుందే తప్ప. రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నిరంకుశ పరిపాలన సాగుతుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. మాట తప్పం మడమ తిప్పం అంటూనే వైకాపా నేతలు నేడు నాలుకలు మడతపెట్టి మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు జారీ చేయడాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే పథకం కాదు, వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించే పరిస్థితి ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నియంతృత్వ పాలన సాగుతోంది. మాట తప్పం మడం తిప్పం అనే ప్రభుత్వం నాలుక మడత పెడుతున్నారు అంటూ పురంధరేశ్వరి విమర్శించారు. ప్రాంతాలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలా, ప్రజలు ఆలోచించుకోవాలి అని సూచించారు. పెట్రోల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. కానీ నేను ఇందాక చెప్పాను, జీఎస్టీ కౌన్సిల్లో ఉన్నది ఎవరండి? రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు అక్కడ మెంబర్స్గా ఉన్నారు. వారందరూ ఒప్పుకుంటే ఇది వీలవుతుంది. అంతేగాని ఏకపక్ష ధోరణిగా నిర్ణయం తీసుకోవడం జరగదు కదా. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రికి కూడా చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని వారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు 3-4 రోజుల క్రితం. మరి మీరు చూడకపోతే అది మా తప్పు కాదు. దాని మీద మీరు ఎవరిని ప్రశ్నించాలి? మీరు స్టేట్ గవర్నమెంట్ని మీరు ప్రశ్నించాలి. మాకు ఆ ప్రశ్న వేస్తే 2500 కోట్లు మేము రాష్ట్ర రాజధాని కోసం అని చెప్పి మేము ఇచ్చాం. ఏది మీరు అసలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక డిజైన్ కావచ్చు, ఒక ఎస్టిమేషన్ కావచ్చు, డిపిఆర్ కావచ్చు ఇవ్వకపోయినా అమరావతి రాజధాని అని విశ్వసించి కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చింది. అది మాత్రమే కాకుండా 50కి పైబడినటువంటి కేంద్ర సంస్థలు అక్కడ ఇవాళ భూమి కొన్నాయి కేంద్ర సంస్థలు. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు ఎవరు చేయాలి? కనుక మీరు మా మీద దాడి కాదండి, రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేయండి. నేను ఇందాక అన్నాను చూడండి, ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొడుతున్నారని. ఇదే
3 రాజధానులు అని చెప్పి మరి మీరు ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టడంలా, వర్గ విభేదాలని మీరు రెచ్చగొట్టడంలా, ఒక వర్గానికి చెందినటువంటి వారు అని చెప్పి వాళ్ళ అమరావతి మీద అపవాదు వేయడం అనేది, అక్కడ రైతులు అన్ని కులాలకి సంబంధించినటువంటి వారు ఉంటారు, ఒక వర్గం ఒక కులానికి సంబంధించినటువంటి వారు కాదు. కనుక మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రశ్న. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అణచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితికి పాలకులు తీసుకొచ్చారన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని 3 రాజధానులని ఈ 4.5 ఏళ్లుగా ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని సాగునీటి వనరులను నాశనం చేశారని, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. యువగల ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా టీడీపీ నేతలు కార్యకర్తలు తరలి వస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అందుకోసం అద్దెకు బస్సులు ఇవ్వాలని కోరితే ఆర్టీసీ నుంచి ఇప్పటివరకు స్పందన లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉన్న ఏ వాహనం దొరికినా దాంట్లో పోలేపల్లి వచ్చేయాలని సూచించారు. డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పోలేపల్లిలో సభ ప్రారంభమవుతుందని, పార్టీ నేతలు కార్యకర్తలు సకాలంలో సభా ప్రాంగణానికి చేరుకోవాలని స్పష్టం చేశారు. యువగల ముగింపు సభ ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల పోరాటానికి టీడీపీ జనసేన సిద్ధమని, ఈ సభ ద్వారా సమర శంఖం పూరిస్తామని అన్నారు. ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే, వైజాగ్లో వెళ్ళినా చెల్లందే, అమరావతి వెళ్ళినా చెల్లందే, తిరుపతి వెళ్ళినా చెల్లందే. చెల్లని పైసా ఎక్కడున్నా ఒకటే. నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను. ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు చేసిందేంటి? విశాఖపట్నం రాజధాని అని చెప్పి 40,000 ఎకరాల భూమిని నువ్వు దోచుకున్నావు, దోపిడీ చేశావు. ఇక్కడున్న కంపెనీలన్నీ బయటికి పంపించావు. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతకి నష్టం చేసావు తప్ప ఏమీ చేసిన సందర్భాలు లేవు. అందుకే రేపు 20వ తారీఖున మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు, ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం. ఏపీకి ఓటు మార్చుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్న ఓటును క్యాన్సిల్ చేసుకున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నేను నా కుటుంబం ఓటు వేయలేదన్నారు. మంగళగిరిలో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు రాకుండా బూత్ లెవెల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. వై నాట్ 175 అని వైసీపీ అనడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులతో నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి ఉండకూడదని నాగబాబు అన్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది తన సొంత అభిప్రాయమని వెల్లడించారు. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని చెప్పారు. ఫిలిం నగర్లో ఉన్న తన ఓటును మంగళగిరికి బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు నాగబాబు తెలిపారు. అయితే దీనిని కొందరు వివాదాస్పదం చేయటం మంచిది కాదన్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎన్నికలలో ఓటు కూడా వేయలేదని స్పష్టం చేశారు. ఓటు బదిలీకి దరఖాస్తు చేసుకోగా బూత్ లెవెల్లో రాజకీయంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కాకాని అక్రమాలపై పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తన మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ పదవులపై తనకు వ్యామోహం లేదని, పార్టీ కోసమే తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిన్న కూడా ఒక వైసీపీ సన్నాసులు తిట్టలేదు బాగుతున్నారు. ఎందుకంటే మాకు వీళ్ళకి కౌంటర్ చేయడం అనేది మాకు ఇట్స్ నాట్ ఎట్ ఇష్యూ. అనుకుంటే వీళ్ళు ఎన్ని మాట్లాడారో దీనికి 100 రెట్లు మాట్లాడగలిగే చార్పీలు మాకుంది. ఎందుకంటే నెల్లూరు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి నెల్లూరులో కూడా వెటకారానికి చాలా ఎక్కువ తక్కువ నాకు తెలుసు. ఒక్కొక్కరికి చిన్నప్పుడు భయంకరంగా తీసేసి పెద్దవాళ్ళని తగ్గించుకొని మంచిగా ఉంది. ఈ రోజుకి వాళ్ళు ఎన్ని మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారో మాకు తెలుసు, ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాలి. అంత దారుణంగా అనగలరు. కానీ అది మా ఇష్యూ కాదు, వ్యక్తిగత జీవితాలు కాదు. బికాస్ ఒక గ్రేట్ లీడర్ మనకి ఇలాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేయడం చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులెవరూ సంతోషంగా లేరని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆరోపించారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వచ్చే పరిస్థితి లేదని, పీఆర్సీ బకాయిలకు దిక్కే లేదన్నారు. 3 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కనీసం ఇప్పటి నుంచైనా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వగలరా అని జగన్ సర్కారుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఇలా ఏ వర్గం సంతోషంగా లేరని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. రాష్ట్రంలో 13,42,000 మంది ఉద్యోగులు ఉన్నారని, ఇందులో 6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా వారి పరిస్థితే ఘోరంగా ఉందన్నారు. మిగిలిన వారి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదని, జగన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఉద్యోగులు హెల్త్ కార్డు తీసుకుని ఆసుపత్రులకు వెళ్తే పురుగులను చూసినట్టు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులు కట్టని ఆరోగ్యశ్రీ రోగులు, డబ్బులు కట్టే ఉద్యోగులను ఆసుపత్రులు ఒకేలా చూస్తున్నాయని అన్నారు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదని, పీఆర్సీ ఏరియర్స్ కు దిక్కులేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందనే నెపంతో డీఏలను పెండింగ్లో పెట్టారని, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వీక్లీ ఆఫ్లు అమలు చేయటం లేదని అన్నారు. సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులు 6 నెలలుగా జమ చేయటం లేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. రైతుల్లో కౌలు రైతులు, ఉద్యోగస్తుల్లో చిరుద్యోగులు వీళ్ళ పడుతున్న బాధలు బహుశా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కానీ లేదంటే ఈ మంత్రులకు కానీ వీళ్ళకి ఎక్కడా కూడా దీని మీద స్పందన లేదు. ప్రధానంగా రైతులు ఎంత నష్టపోయారనేది ఈ రోజున ఈ తుఫాను వల్ల కానీ, గతంలో కరువు వల్ల కానీ, గత సంవత్సరం దాని వల్ల కానీ చాలామంది ఆత్మహత్యలు కూడా చేసే పరిస్థితి. సిపిఎస్ రద్దు చేస్తానాడు, చేయలేమని చెప్పాడు, అది అయిపోయింది. రివర్స్ పిఆర్సీ అంటే 27% ఐఆర్ ఇచ్చి అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి మేము అంత ఇవ్వలేము, ప్రభుత్వ ఖజానా ఇబ్బంది పడుతుందని చెప్పి 23% ఇచ్చి అందరికీ జీతాలు, పెన్షన్లు తగ్గించిన పరిస్థితి. 3వ అంశం పెన్షనర్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ సంబంధించిన హెల్త్ కార్డు. ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. నెలకు 300 వసూలు చేస్తున్నారు. ఆ హెల్త్ కార్డు తీసుకెళ్తే హాస్పిటల్లో ఎవరైతే హెల్త్ కార్డు తీసుకెళ్ళారో వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు హాస్పిటల్స్లో. ఏదో డెంటల్లో లేదంటే మోకాళ్ళ మార్పిడి వాటిలో తప్ప ఎక్కడికైనా వెళ్తే పర్టికులర్గా హార్ట్ కానీ, గ్యాస్ట్రో కానీ లేదంటే వేరే అంశాల మీద హాస్పిటల్కి వెళితే అసలు హెల్త్ కార్డు మాకు చూపించొద్దు, మీరు చేయించుకోండి, రీఎంబర్స్మెంట్ తీసుకోండి, హెల్త్ కార్డు మీద మేము చెయ్యం. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు లేదు గతంలో కూడా. నమ్మకం, పట్టుదల, కష్టం, విజయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ అని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అభివర్ణించారు. నారా లోకేష్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ది పాదయాత్ర లేక డైటింగ్ యాత్ర అని ప్రశ్నించారు. అసలు లోకేష్ పాదయాత్ర ఎందుకు, పాదయాత్ర ద్వారా ఏమి తెలుసుకున్నావని అన్నారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా లోకేష్కే గుర్తుకు రావటం లేదని, ఇక ప్రజలకు చంద్రబాబు ఎందుకు గుర్తుకొస్తాడన్నారు. ఒక ఆసరా పథకం తీసుకున్నా, లేదు అంటే ఒక పెన్షన్ పథకం తీసుకున్నా, ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పేదవారు లేదా ముసలివారు, అవ్వాతాతలు గుర్తుపెట్టుకుంటారు. మరి మీ నాన్నని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అసలు మీ నాన్న ఎందుకు గుర్తొస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారు, హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. కానీ మీ నాన్న అయిన చంద్రబాబుని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఏం ఉద్ధరించాడని గుర్తుపెట్టుకుంటాడు? భవిష్యత్తులో మీ నాన్న ఏం ఓడబడుస్తాడని మళ్ళీ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నావు. ఒక రాజశేఖర రెడ్డి గారు అంటే ఫ్రీ పవర్ స్కీమ్ గుర్తొస్తుంది, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉచిత పంట బీమా గుర్తొస్తుంది, సచివాలయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, వాలంటీర్ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు.
యువకులకి ఒకే దఫాలో లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. కానీ మరి మీ నాన్న చంద్రబాబు ఎందుకు గుర్తొస్తాడు? దేనికి గుర్తు రావాలి మీ నాన్న చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏదైనా పోరాడి సాధిస్తాడు, కష్టపడతాడు. హీఈస్ అ క్రియేటర్, హీ క్రియేటెడ్ సెన్సేషన్. కానీ చంద్రబాబు అనే వ్యక్తి ఎవరో చేసిన పనికి వచ్చి మేకప్ వేస్తాడు. అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈజ్ అ క్రియేటర్, బట్ చంద్రబాబు ఈజ్ అ డెకరేటర్. చంద్రబాబు మేకప్ మేనేజ్మెంట్ చేయడంలో ప్రపంచంలో దిట్ట చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ టికెట్ బీసీ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఐలాపురం హోటల్ నందు బీసీ మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు తమది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా తమ రాజకీయ అవసరాలకు బీసీలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పార్టీ కూడా బీసీలో మా పార్టీ సమస్య ఉన్నారు. ప్రతి పార్టీ కూడా మా పార్టీ బీసీల పార్టీ అని చెప్తున్నారు. నిజంగా బీసీల మీద మీకంత చిత్తశుద్ధి ఉంటే ఆ చిత్తశుద్ధిని విజయవాడ పార్లమెంట్ సీటును బీసీలకు కేటాయించి నిరూపించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను ఈ సభలో డిమాండ్ చేస్తున్నాను సోదరులారా. ఎందుకంటే మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్తే ఇవాళ నమ్మే పరిస్థితిలో బీసీలు లేరు. ఇవాళ బీసీలలో చైతన్యం పెరిగింది, బీసీలలో రాజకీయ చైతన్యం వచ్చింది. ఇవాళ 7 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా ఎస్సీ యువత, ఎస్టీ యువత, బీసీ యువత, మైనార్టీ యువత మొత్తం కూడా కలం దొక్కుతున్నారు. మా ఓట్లు మేము వేసుకుంటూ ఉండడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ బలమైన డిమాండ్ ని అన్ని పార్టీలు గౌరవించాలని చెప్పేసి తమ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు బోటిక్ స్టైల్ కాన్సెప్ట్తో సరికొత్త స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్స్తో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన తమ షోరూంను ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్ తెలిపారు. తమపై నమ్మకంతో ఆదరిస్తున్న కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవలు అందిస్తామని చెప్పారు. లబ్బిపేట డి అడ్రస్ మాల్ రోడ్లోని పంచవటి బిల్డింగ్లో నూతనంగా ఆక్వా డైమండ్స్ షోరూం ఏర్పాటు చేశారు. ఈ షోరూంని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్, స్టోర్ మేనేజర్ ఉదయ్, విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి, పి అనురాధలు కలిసి ఆదివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా లక్కీ డ్రాను తీశారు. ఈ డ్రాలో తొలి విజేతగా నవ్య, రెండో విజేతగా పి యశస్విని బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి, పి అనురాధలు నేరుగా విజేతలకు ఫోన్ చేసి బహుమతుల వివరాలు తెలిపారు. అనంతరం ఎండీ చైతన్య అగర్వాల్ మాట్లాడుతూ బొటిక్ స్టైల్ కాన్సెప్ట్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ప్రతి కస్టమర్ ప్రీమియం మోడల్స్ దగ్గర నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ, వెడ్డింగ్ డిజైన్స్ అన్ని ప్రైవసీ లాగా లాంజ్లో కూర్చుని సెలెక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర షోరూంలతో పోల్చితే తమ వద్ద ఉన్న డిజైన్స్ అందరికీ నచ్చుతాయని, తేడా బాగా తెలుస్తుందని అన్నారు. తమ వద్ద గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఉన్నాయని అన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని చెప్పారు. కస్టమర్లు ఒక్కసారి తమ షోరూం విజిట్ చేసి ఇక్కడ లభించే ప్రత్యేక ఆభరణాల డిజైన్ల గురించి తెలుసుకోవాలని కోరారు. ఆక్వా డైమండ్స్ అనేది 13 years old బ్రాంచ్ అండి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం విజయవాడకి ఎంటర్ అయ్యాము. విజయవాడ మార్కెట్ కోసం స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్స్ డిజైన్ చేశాము. మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ లైట్ వెయిట్ కలెక్షన్, నవరత్నాల కలెక్షన్, హ్యాంగింగ్స్, బుట్టలు, వెడ్డింగ్ కోసం కావాల్సిన ప్రతి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుందండి. స్పెషల్గా ఒక స్కీమ్ చేసామండి. అంటే బుటిక్ స్టైల్లో స్కీమ్ అనగానే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అండ్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనేది అది కాదండి. మనది కాన్సెప్ట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నామండి. టోటల్లీ డిఫరెంట్ ఆన్ మార్కెట్ అండి. వచ్చి మీరు ఒక్కసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మేము ఏం క్రియేట్ చేసాము, ఎలా ఉంది. అది వెళ్ళి వాళ్ళ జ్యువెలరీ చూసాక వీ వర్ సో ఆస్ట్రక్ అండ్ వీ వర్ వెరీ ఇంప్రెస్డ్. సో అలా ఆలోచిస్తూ ఉండగా వీ వాంటెడ్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది బొటిక్ స్టైల్ టు విజయవాడ. ఫస్ట్ టైం ఈ బొటిక్ స్టైల్ మా స్టోర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ద ప్రీమియం కస్టమర్ ఫీల్స్ వెరీ ప్రీమియం. అలా అని మా దగ్గర ఓన్లీ బ్రైడల్ అనే కాదు, వీ స్టార్ట్ విత్ 50,000 స్టర్ట్స్ నుంచి హై అండ్ బ్రైడల్ జ్యువెలరీ దాకా మొత్తం దొరుకుతుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. స్టోర్ చాలా బాగుంది. ఇది విజయవాడలో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, బొటిక్ కాన్సెప్ట్. ఈ బొటిక్ కూడా మంచిగా ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ప్రీమియం లాంచెస్ అలాట్ చేసి ఆ లాంచ్లో వాళ్ళకి స్పెషల్గా ఆ ప్రైవసీ వాళ్ళకి ఉండేలాగా మేము ప్లాన్ చేసాము. చాలా 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 బాగా వచ్చిందండి స్టోరు. కలెక్షన్ అయితే ఆసమ్ ఉన్నాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి
ప్రీమియం వెడ్డింగ్ జ్యువెలరీ వరకు కూడా మన దగ్గర రెడీగా ఉంచామండి. భవిష్యత్తులో వ్యాపారం అనేది మరింత రాణించాలని ఆకృతి ఫ్యాషన్స్ ద్వారా ఎంతో సుపరిచితురాలైన గాయత్రి గారు ఇంకా ఈ కొత్త రంగంలోకి అడుగుపెడతాం. ఈ రంగంలో కూడా తను రాణించాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక అన్నగా తనని ఆశీర్వదిస్తూ